హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష రెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇవాళ రెసిపీ వచ్చేసి పండు మిర్చి టమాటో పచ్చడి అండి. ఈ సీజన్ లో అయితే మనకు ఎక్కువగా మార్కెట్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి పండు మిర్చి. సో మనం అందరం కూడా ఎక్కువగా నిల్వ పచ్చడి చేస్తూ ఉంటాం కదా. సో నేనైతే ఇక్కడ రోటి పచ్చడి లాగా చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. దోశ, చపాతి, రైస్, ఇడ్లీ దేంట్లోకైనా కూడా ఈ పచ్చడి అనేది తినొచ్చండి. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని కొన్ని వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు 10 వరకు అయితే పండు మిర్చి తీసుకొని 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. డస్ట్ కూడా ఉంటుంది కాబట్టి 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఫస్ట్ నేను వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి అయితే కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడైతే వీటి యొక్క తొడిమలు అయితే తీసివేస్తున్నాను పండు మిర్చివి. సో నెక్స్ట్ అయితే ఒక క్లాత్ తీసుకొని పదన లేకుండా అయితే తూడ్చుకోవాలి అండి పండు మిర్చి అంతా కూడా. ఇప్పుడైతే చిన్నగా కట్ చేసుకుంటున్నాను. 2-3 పీసెస్గా కావాలి పండు మిర్చి అంతా కూడా. ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుంటున్నానండి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చి కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. మొత్తం కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయి. సో పండు మిర్చి అనేది బాగా వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 5 to 6 వరకు అయితే గార్లిక్ వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి అయితే కొత్తగా ఫ్రెష్గా కూడా వస్తున్నాయి మార్కెట్లో. సో అవైతే కొంచెం ఘాటుగా ఉంటాయి. నేను అందుకే వెల్లుల్లి ఒక 5 to 6 వరకు అయితే వేసుకున్నాను. అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నానండి. ఇంకా లాస్ట్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. మొత్తం కూడా బాగా చల్లారనివ్వాలి, ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు అదే కడాయిలో 2-3 టమాటోస్ కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. మీడియం సైజు ఉన్న టమాటోస్ తీసుకున్నాను. ఇవి పుల్లగా ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి 2 మినిట్స్ మాత్రం మూత పెట్టి క్లోజ్ చేయాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటోస్ అన్నీ కూడా బాగా సాఫ్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇందులోకైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మళ్ళీ ఒక 50 సెకండ్స్ మాత్రం బాగా ఉడికించుకోవాలి. తర్వాతనైతే ఇంకా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పండు మిర్చి అన్నీ కూడా వేసుకుంటున్నాను. ఇందులో సాల్ట్ అయితే ఇంకా యాడ్ చేయలేదండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం బరకగా అయిపోయిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న టమాటో పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటున్నాను. సాల్ట్ అనేది కొంచెం టమాటోలో కూడా వేసుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి. సాల్ట్ కొంచెం పచ్చళ్ళలోకి అయితే ఎక్కువగానే పడుతుంది. సో ఇక్కడ నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను పచ్చడి అంతా కూడా. పచ్చడి అయితే రెడీ అయిపోలేదండి, ఇంకా పోపు చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1-2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ గింజలు, కరివేపాకు, అలాగే శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, అలాగే గార్లిక్ కూడా వేసుకున్నానండి. అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ పోపు అయితే పచ్చడిలోకి వేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పండు మిర్చి టమాటో పచ్చడి అనేది రెడీ అయిపోయింది. 15 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మాత్రం 15 డేస్ ఉంటుంది. నార్మల్గా అయితే 1 వీక్ వరకు అయితే ఉంటుంది. సో అంతే అండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.